లార్డ్ దైవమర్మములు మే 14. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఇర్మియా 17:9. దావీదు యుద్ధమునకు పోకుండా మేడ మీద తిరుగుచు పైనుండి బత్షెబ అను స్త్రీని చూచి ఆమెను కోరుకొని ఆమె విషయం పాపం చేయగా ఆమె గర్భవతి ఆయెను. దావీదు ఈ విషయంను కప్పిపుచ్చుకొనుటకు గాను తరువాత అనేక ఉపాయములను పన్నెను, అనేక విధానములను వాడెను. ఒక పాపమును కప్పుటకు పాపంతో కూడిన ఇతర మార్గములను వెదకసాగెను. అట్లు వేషధారుడయ్యెను. తన పాపము వెల్లడి అగునని తెలియగానే ఆ స్త్రీ యొక్క భర్తయగు ఊరియాను యుద్ధభూమి నుండి పిలిపించి ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నట్లు నటించుచు యుద్ధం విషయము సేనాధిపతియగు యోవాబు అతని సైన్యము యుద్ధభటులను గూర్చియు సంగతులను అడుగనారంభించెను. తరువాత దావీదు ఊరియాతో, ఊరియా, చాలా అలసిపోయున్నావు, నీవు ఇంటికి వెళ్ళి కొన్ని దినములు విశ్రాంతి తీసుకొనుము అని చెప్పెను. ఊరియా రాజుగారి భవనం నుండి బయటకు వెళ్ళకముందే ఒక సేవకుడు రాజుగారి భోజనపు బల్లపైనున్న అనేక రుచిగల భోజన పదార్థములను ఊరియా యొద్దకు తెచ్చెను. ఆ దినమున ఊరియా పక్షముగా రాజెంత దయను చూపించుచున్నాడు! ఒక పాపము రెండవ దానికి, అది మూడవ దానికి, అది నాల్గవ దానికి నడిపించును. జ్ఞానవంతుడైన గొప్ప రాజు వ్యభిచారిలో మొదటి రకపు వాడై పిమ్మట మోసగాడు, వేషధారి, అబద్ధికుడునాయెను. ఇదంతయు ఒక్క పాపమును కప్పిపుచ్చుటకే. ఊరియా ఇంటికి వెళ్ళగా రాజనగరు ద్వారం వద్దనే పరుండి నిద్రించెను. మరునాడు దావీదు సంగతి తెలుసుకొని, ఊరియా, నీకింకను అలసట తీరలేదు, కొన్ని దినములు నీవు సెలవు తీసుకొనవచ్చును అని ఊరియాతో అనెను. అయినను ఊరియా ఇంటికి వెళ్ళనే లేదు. సైన్యమంతయు యుద్ధభూమిలో ఉండగా తాను తన స్వంత సుఖమును కోరలేనని ఊరియా ప్రత్యుత్తరమిచ్చెను. కనుక దావీదు పన్నిన ఉపాయం పనిచేయలేదు. చివరికి ఊరియాను చంపించదలచి యోవాబు ద్వారా ఆ పనిని జరిగించెను. ఎంత విచారము! జ్ఞానవంతుడైన రాజు చివరికి నరహంతకుడయ్యెను. ఊరియాను చంపించవలనను ఉద్దేశం దావీదునకు లేదు, వ్యభిచారం చేయవలనను ఉద్దేశమూ లేదు. తనలో మరుగయుండిన ఈ స్వభావమును దావీదు ఎరుగడు. శోధన కలిగిన తరువాతనే తన హృదయము ఎంత చెడ్డదో దావీదు గ్రహించెను.